ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొంతకాలానికే మీ అందరికీ తెలిసినట్టు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. దరిదాపు 2 సంవత్సరాల టైము మనకు కరోనా వల్ల వృధా అయింది, ఏమి చేయలేని పరిస్థితి. మిగిలిన టైం మనకు 2 సంవత్సరాలు గెలిచినప్పుడు కొద్ది రోజులు అర్థం చేసుకోవడానికి దానికి సరిపడింది. ఇప్పుడు తర్వాత మళ్ళీ అంతా ఎలక్షన్ మోడ్లోకి వచ్చేసాం. కరెక్ట్గా అంటే కష్టపడి పనిచేయడానికి మనకు దొరికిన సమయము 2 సంవత్సరాలు లేదా 2.5 సంవత్సరాలు. ఇంత తక్కువ టైంలోనే కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నా, మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఎమ్మెల్యే టర్మ్ ఏమైతే ఉందో ఏ 5 సంవత్సరాల్లో కూడా జరగనంత అభివృద్ధి ఈ టైంలో జరిగింది. చేసి చూపించాను నేను. దాని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అన్నీ కూడా ఉన్నాయి. నా ఈ 5 ఏళ్లలో కరోనా టైం పోయినప్పటికీ, కష్టాల్లో ఉన్నప్పటికీ, గవర్నమెంట్కి ఆదాయం పోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సంక్షేమం అందరికీ తెలుసు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, నాన్ డీబీటీ కానివ్వండి, పూర్తిగా సంక్షేమ ఫలాలన్నీ అందించిన తర్వాత కూడా ఎక్కడ కూడా అభివృద్ధి కుంటుపడకుండా పూర్తి స్థాయిలో దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. క్రీస్తు యేసు పుట్టిన శుభదినం క్రిస్మస్ పండుగ నిన్నటి రోజు కూడా వదల్లే. ఎప్పుడైనా ఆరోగ్యం బాలేక మేము హాస్పిటల్లో ఉన్నా కూడా ఆయన దూషణ మాత్రం ఆగుండదు. ప్రతినిత్యం తను ఒక వెధవ, తను ఒక చేతకాని దద్దమ్మ అనేటువంటి విషయం, 5 ఏళ్ళు మంత్రిగా ఉండి ఏమీ చేయలేదు అనేటువంటి విషయం పబ్లిక్లోకి పోకుండా ఉండడానికి రోజు నన్ను దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ పొద్దు పోగొడుతూ ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, ఈనాడు పత్రిక ఎవరిది? కాలువ శ్రీనివాసులు ఈనాడు పత్రికలో విలేకరిగా పనిచేసినాడు. ఆ రామోజీరావు అనే వ్యక్తి దగ్గర బ్రోకర్ పనిచేసి ఆయన ఏదో ఎంపీ సీట్ సంపాదించుకున్నాడు. ఈనాడులో రాసిందే ప్రతిరోజు ఎంత డబ్బు ఆయన ఇసుకలో సంపాదించాడని చెప్పి ఒక లెక్క చెప్పినారు. హెడ్డింగ్ ఏమి ఇచ్చినారు? మంత్రి ఇలాకాలో కంత్రీల కులాసా అనే పేరుతోటి ఆయన మంత్రిగా ఉన్న రోజులలో ఆయన పత్రిక, ఆయన రాజగురువు రామోజీ గారి పత్రికలో ఒక లెక్కచారం ఇచ్చారు. దాని ప్రకారంగా 360 కోట్ల రూపాయలు ఆయన ఇసుకలో సంపాదించుకున్నట్లు ఒక లెక్కచారం ఇచ్చినారు. రోజుకి ఎంత సంపాదిస్తున్నాడో ఇచ్చినారు. దాన్ని లెక్కేసుకుంటే 360 కోట్ల రూపాయలు సంపాదించట్లా. మేము చెప్పేది కాదు, వేరే ఏ పత్రిక రాసింది కాదు, సాక్షాత్తు ఈనాడులోనే రాస్తారు. ఇక అతను చేసినవి అన్నీ కూడా ఒక్కొక్కటి చెబుతూ పోతే కూడా చాలా ఘోరంగానే ఎడారి నివారీకరణ పనులు అని చెప్పేసి కోట్ల రూపాయలు ఆడ కొల్లగొట్టినారు. కనేకల చెరువు, రైతుల కోసం ఉండే చెరువు 2 కోట్ల రూపాయలు పూడికి తీయడానికి డబ్బులు ఇస్తే పూడికి తీయకుండానే 2 కోట్లు తినేసినారు. ఆయన ఈరోజు రామచంద్రారెడ్డి ఈ పని చేయలే, రామచంద్రారెడ్డి ఈ పని చేయలే నన్ను ఏలెత్తి చూపిస్తా ఉన్నాడు. ఒక దద్దమ్మని నేను అడుగుతున్నా, నీవు మంత్రిగా ఉన్న రోజులలో చేసి ఉండవచ్చు కదా, అక్కడ ఏదో ఆడ కలవాటు కట్టలేదు అంటాడు. నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, 5 ఏళ్ళు కట్టి ఉండవచ్చు కదా. అతని చేతకాని పనులు ఏమైతే ఉన్నాయో అవి అతని చేతకాక వదిలేసి రామచంద్రారెడ్డి ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అని చెప్పేసి ఏదేదో ఫోటోలు పెట్టి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. కాలువ శ్రీనివాసులు పదవి ముగిసిపోయేసరికి అతని హయాంలో చేసిన కొన్ని పనులకు కూడా 100 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినారు. 100 కోట్ల రూపాయలు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ 100 కోట్ల రూపాయలు బకాయిలు కట్టాలా? ఫస్ట్ ఒక కరెంటు బిల్లులు పంచాయతీలు మున్సిపాలిటీ కలిసి కేవలం విద్యుత్ బిల్లులే 40 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు. 40 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే బిల్లు మాకు వచ్చిన డబ్బులు ఫస్ట్ దేనికి కట్టాలా? మేము కరెంటు బిల్లుకి కట్టాలా? ఈ విధంగా అన్నీ పెండింగ్ పెట్టుకొని పోయినాడు, ఏ పని చేయలే. ఇంకా కులాల విషయాలకి పద్మశాలలో కళ్యాణ మంటపం అన్నాడు, ఒక శిలాపలకం వేసినాడు, అక్కడికి వదిలేసినాడు. నాయి బ్రాహ్మణులకు కళ్యాణ మంటపం అన్నాడు, ఒక శిలాపలకం వేసినాడు, వదిలేసినాడు. షాదీ మహల్ అని ఒక శిలాపలకం వేసినాడు, అక్కడ వదిలేసినాడు. కనేకల్ మండలం నాగేపల్లి అనే ఊరిలో మారుతి వనం
మారుతి వనం అని చెప్పి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక వేసినాడు. నేను పోయి చూస్తాను, బోర్డు ఉంది, ఎక్కడుంది ఇది అంటే ఎక్కడుంది, ఎక్కడా లేదు. అన్ని కులాలకి, లింగాయతులకి, స్వకులశాలికి, రజకులకి, నాయి బ్రాహ్మణులకి అందరికీ కూడా కళ్యాణ మండపాలు కట్టిస్తానని ఒక చెత్త పేపర్ చేతిలో పెట్టాడు. కనీసం భూమి ఇవ్వలే, ఒక చెత్త పేపర్ చేతిలో పెట్టి అందరి దగ్గర ఎలక్షన్ ముందు డ్రామాలు ఆడి ఓట్లు వేయించుకున్నాడు. కానీ వాళ్ళకి ఏమీ చేయలే. ప్రతి కులాన్ని కూడా కళ్యాణ మండపం పేరుతో మోసం చేసినటువంటి ఒక దుర్మార్గుడు కాలువ శ్రీనివాసులు. నేను ఎంత అభివృద్ధి చేసినానో లెక్కలు చెప్తే అడ్డంగా మాట్లాడడం, అడ్డంగా వాదించడం. అది నేను చెప్తాడు, నేషనల్ హైవే వేయించినాడంట. నేషనల్ హైవే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? అనంతపురం నుంచి కర్ణాటకలోని మొలకాలమూరు దాకా ఉంది. మొలకాలమూరు అప్పుడు ఎమ్మెల్యే చెప్పుకున్నాడు నేను శాంక్షన్ చేయించినానని. కాలువ శ్రీనివాసులు చెప్తున్నాడు కాలువ శ్రీనివాసులు శాంక్షన్ చేయించినానని చెప్పేసి. ఇంకా కళ్యాణదుర్గం వాళ్ళు చెప్తారు మేము చేయించినామని. ఇటు రాప్తాడు కాన్స్టిట్యున్సీ కూడా వస్తుంది, అప్పుడు చెప్తుంది సునీత చెప్తుంది నేను శాంక్షన్ చేయించినానని. 4-5 నియోజకవర్గాలు గుండా పోయే నేషనల్ హైవే మొత్తం అతని ఖాతాలో వేసుకుంటాడు నేను చేయించినానని చెప్పిస్తాను. అతనికి తెలియని విషయం ఏంటంటే దానికి సంబంధించిన ప్రపోజల్ రఘువీరారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే దానికి సంబంధించిన ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్కి పోయింది. ఎవడికో పుట్టిన పిల్లోన్ని తన కొడుకుగా చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా. ఎవరో చేసిన పనులు తను చేసామని చెప్పుకోవడానికి అనునిత్యం విషం చిమ్మడం తప్ప ఇంకొక పని ఉండదు అతనికి. కాలువ శ్రీనివాసరావు అనే వ్యక్తి పక్కాగా ఒక చేతకాని దద్దమ్మ, చేతకాని వెధవ. ఒక్కడికి గుర్తుపెట్టుకోవాలా అయ్యా కాలువ శ్రీనివాసులు, ఒకటి గుర్తుపెట్టుకో. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, రాయదుర్గానికి చంద్రబాబు నాయుడు ఏమి చేసినాడో దయచేసి నువ్వు చూపించగలుగుతావా? ఎలా ఉంది రాయదుర్గం? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నీకు చంద్రబాబు, చాలా క్లోజ్ అని చెప్పుకుంటావు కదా. రెండవది 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం వ్యక్తులే రాయదుర్గానికి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంతా ఇంత కాదు, 15 సంవత్సరాలు. ఇమీడియట్ బ్యాక్ వెనక వైపు చూస్తే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి 15 సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి ఈయన విప్పుగా చీఫ్ విప్గాను మంత్రిగాను 5 సంవత్సరాలు ఉండి రాయదుర్గానికి ఏమీ చేయలేని దద్దమ్మ. ఈరోజు పోతే ఏ ఊరికి వెళ్ళాలన్నా నేను వేసిన రోడ్లోనే పోల్చిన పని. ఫలాంది లేదు అని సెల్ఫీ పెట్టే కాలువ శ్రీనివాసులు నేను ఏమేమి చేశానో వాటి సెల్ఫీలు పెడితే రోజుకొకటి పెట్టినా కూడా ఇప్పుడుండే టైం అంతా జరిగిపోతుంది. నేను ఈరోజు మొదలుపెట్టి నేను చేసిన పనిని ప్రతి పనిని సెల్ఫీ పెట్టడానికి మొదలు పెడితే ఎలక్షన్ అయిపోయేదాకా కూడా రోజు పెట్టినా కూడా అయిపోవు. అన్ని పనుల్ని నేను చేసి ఉన్నాను. నేను చెప్తున్నా, ఈరోజు అందరి సమక్షంలో చెప్తా ఉన్నా, కాలువ శ్రీనివాస్ అనే వ్యక్తి అతను రాయదుర్గం స్థానికుడు కాదు. అతను మొన్నటిదాకా రాయదుర్గంలో ఓటు కూడా లేదు. ఏ రోజు ఆయన కుటుంబం రాయదుర్గంలో లేదు. ఒకడే వస్తాడు, 2 చేతులు బట్టలు పెట్టుకొని ఒకడే వెళ్తాడు అనంతపురంకి, అంతే. 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో రాయదుర్గం ప్రజల కష్టాలని మర్చిపోయి వాళ్ళని వదిలేసి తప్పించుకొని పారిపోయినటువంటి ఒక ఏం చెప్పాలి దానికి దద్దమ్మ కాలువ శ్రీనివాస్. ఈడియట్ అయితే అట్లా మాట్లాడతాడు. ఒక టీఎంసీ నీళ్ళు అదనంగా తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర రాప్తాడు నియోజకవర్గం వచ్చినప్పుడు నేను కలిసి, సార్ అక్టోబర్ 10 కదా నీళ్లు బంద్ అవ్వాల్సింది, బంద్ అయితే పంటలు ఎండిపోతాయి అని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. వెంటనే ఒక టీఎంసీ అదనంగా నీళ్ళు ఇచ్చి టోటల్ వరి పంటలన్నీ కాపాడుకోగలిగింది. 1 ఎకరా కూడా ఎండిపోలే వరి పంట. లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ మిరప పంట ఏదైతే వేసినారో వాళ్ళు కొంతవరకు నష్టం జరిగింది. ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ క్రాప్ వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు వర్షాలు వస్తాయని మామూలుగా వర్షాలు వస్తే నష్టం లేకుండా పంటలు బయటకు వచ్చేస్తాయి. ఈ కాలం వర్షాభావ పరిస్థితుల వల్ల కొన్ని పంటలు ఎండిపోయినాయి. అదనంగా ఒక టీఎంసీ నీళ్లు తీసుకొచ్చినాము. రైతులు పంటలు పూర్తిగా పక్వానికి వచ్చి ఇక చాలు అనేంత వరకు కూడా నీళ్ళు ఇచ్చిన. తెలియదు అతనికి. అయినా అబద్ధాలు మాట్లాడితే ఎట్లా ఉంటుంది? బుద్ధి కడుపుకి అన్నం తినేవాడికి నిజాలు తెలియకపోతే ఎట్లా? గడ్డి తినేవాడు మాదిరి మాట్లాడతాడు, అన్నం తినేవాడు మాదిరికి మాట్లాడతాడు. ఒక టీఎంసీ అదనంగా నీరు వచ్చింది,
పంటలు పూర్తి అయ్యేదాకా కూడా ఎక్కడ నీళ్లు ఆపలేదు. కొంతమంది అయిపోయిన తర్వాత కూడా ఇంకా నీళ్లు ఉన్నాయి. ఎట్లా అంటాడు ఆ మాట నన్ను? రాబోయే రోజులలో 58 చెరువులు నీళ్ళు నింపేసాను నేను అనుకున్న తర్వాత మా రాయదుర్గం ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. ఇంకొక టర్మ్ నాకు రాబోయే 5 సంవత్సరాల్లో రాయదుర్గం రూపురేఖలు మారిపోతున్నాయి. చాలా పనులు కూడా శాంక్షన్ తీసుకున్నాము. చాలా పనులు మొదలు పెట్టాలా. ఈ ఎలక్షన్ లోపలే పనులు కూడా మొదలు పెడతాము. అవన్నీ పూర్తి అయితే ముందుకు వస్తుంది. వాడు ఒక దద్దమ్మ మూర్ఖపోడు. ఆడే ఈడ కాలేజీలో టికెట్ అని చెప్పి నంద్యాలలో వచ్చి నాతో పాటు ఎవరికి గ్యారెంటీ లేదని కూర్చున్నాడు చంద్రబాబు. వాడికి సిగ్గుండాలి కదా అన్నం తినేవాడికి. ఇక్కడ రాయదుర్గంలో కన్ఫర్మ్ అని చెప్పి నంద్యాలలో పోయి నాతో పాటు ఎవరిది కన్ఫర్మ్ లేదని కూర్చున్నాడు చంద్రబాబు. మరి వాడు అప్పుడు ఏం చెప్పాలా? బుక్ మీద ఉమ్మేయాలా వాడికి? అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. అంటే నీది కరెక్టా, చంద్రబాబు నాయుడు కరెక్టా? నీవేమో గ్యారెంటీ అంటావు, చంద్రబాబు ఏమో అతనితో పాటు ఎవరిది గ్యారెంటీ అయితే నంద్యాలలో చెప్పినట్టు మళ్ళీ ఎక్కడే కాదు. మరి ఏం చెప్తావు? నేను అసలు ఊళ్ళో ఉన్నా, నన్ను పిలవలేదు, నేను పోలేదు. కానీ ఒకరి తర్వాత ఛానల్స్లో రామచంద్రని పిలిపించినట్టుగా వేశారు. నన్ను ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు పిలిపించింది లేదు. ఆ సీట్ విషయం ఇంతవరకు డిస్కస్ చేసింది కూడా లేదు. డిలీట్ చేస్తారు. నన్ను పిలవలేదు, నేను పోలేదు.